Hi everyone, welcome to Career Big Study Circle. RRB NTPC 75 days 75 టాపిక్స్ ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు 17 డేస్ అంటే 16 డేస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 16 డేస్ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు షెడ్యూల్ చాలామంది ఫాలో అవుతున్నారు. అదేవిధంగా మంచిగా రెస్పాండ్ వస్తుంది. ఇలాగ మీరు ఈ 45 డేస్ కూడా పర్ఫెక్ట్గా మీరు ఈ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా ఈ 45 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ 45 డేస్లో ఎగ్జామ్ అనేది అన్అఫీషియల్గా మనకి జూన్లో ఉంటుందని అన్అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. కాబట్టి సో అన్అఫీషియల్గా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది జూన్ 2 నుండి జూన్ 2 నుండి చూసినట్లయితే జూన్ 2 నుండి 22 వరకు ఉంటుందని ఒక అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో కాబట్టి మనకి ఇప్పుడు 45 డేస్లో ఈ 45 డేస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ 45 డేస్లో మనం రివిజన్ ప్లాన్ చేసుకుందాం. అప్పుడు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 45 డేస్లో 45 టాపిక్స్ కంప్లీట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా ఈరోజు మనం క్లాసికల్ డాన్సెస్ కోసం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్లాసికల్ డ్యాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఒక్క క్వశ్చన్ అనేది దీని నుండి రావడం జరుగుతుంది. మన ఇండియాలో ఎన్ని క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయనేది చూసినట్లయితే మనకి 8+1 అండి = మనకి 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయండి. ఈ 8 డ్యాన్స్ కూడా ఎవరు రికగ్నైజ్ చేయడం జరిగింది అంటే సంగీత నాటక అకాడమీ నుండి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ 1 అనేది చూసినట్లయితే కల్చర్ ఆఫ్ మినిస్టర్ నుండి రికగ్నైజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 9 క్లాసికల్ డ్యాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆ 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని చూసినట్లయితే మనకు మనం ఇండియా మ్యాప్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ నుండి ఈ ఏరియాలో చూసినట్లయితే మనకి ఒడిస్సా ఉంటుంది. ఒడిస్సాలో చూసినట్లయితే మనకి ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్ అండి. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కూచిపూడి అండి. మనకి ఇక్కడికి వస్తే తమిళనాడు అండి. తమిళనాడులో చూసినట్లయితే భరతనాట్యం అండి, భరతనాట్యం. ఇక్కడ మనకి కేరళ చూసినట్లయితే కేరళలో 2 ఉంటాయండి. అవి ఏంటంటే మనకి కథకళి మోహిని అట్టం అండి. తర్వాత ఇక్కడ మనకి నార్త్లో చూసినట్లయితే ఈ నార్త్లో మనకి ఉత్తరప్రదేశ్ ఇక్కడ మనకి కథక్ అండి. తర్వాత ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో చూసినట్లయితే అస్సామీ అండి, మణిపూరి. టోటల్గా 8 క్లాసికల్ డ్యాన్సెస్. ఆ రిమైనింగ్ ఒకటో డ్యాన్స్ అనేది ఏంటంటే చౌ అనే డ్యాన్స్ అండి. అది మనకి వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్ ఆ 3 స్టేట్స్లో పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ 1 by 1 క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఆర్ శాస్త్రీయ నృత్యాలు is an umbrella team of different regional specific Indian classical dances rooted in predominantly in the musical theatres. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇవి ఎక్కడి నుండి తీసుకురావడం జరిగిందంటే నాట్యశాస్త్ర. సో విచ్ కెన్ బి ట్రేస్డ్ టు ది సాంస్క్రిట్ టెక్స్ట్ నాట్యశాస్త్రం నుండి తీసుకోవడం జరిగిందండి. ద నెంబర్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ స్టైల్స్ రేంజ్ ఫ్రమ్ ద 6 to 8 to 12 మోర్ డిపెండింగ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ స్కాలర్. ఇక్కడ మనకు చూసినట్లయితే సంగీత నాటక అకాడమీ అనేది ఎన్ని డ్యాన్సెస్ రికగ్నైజ్ చేసింది? 8 డ్యాన్సెస్ అండి. సంగీత నాటక అకాడమీ రికగ్నైజెస్ 8 క్లాసికల్ డ్యాన్సెస్. అవి చూసినట్లయితే భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సా, కథకళి, క్షత్రియ, మణిపూర్, మోహిని అట్టం ఇవి మనకు ఉన్నాయి. అదేవిధంగా ఎడిషనల్ ది ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్క్లూడ్స్ చౌ, CHAU. ఇది ఒక ఏంటంటే మార్షియల్ ఆర్ట్ ఫామ్ అండి. ఓకేనా, అది కూడా ఇంపార్టెంట్. ఇది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మనకి ఒడిస్సా, అదేవిధంగా జార్ఖండ్, మనకి ఒడిస్సా జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారండి. చూడండి చౌ కల్చరల్. నెక్స్ట్ మనకి తమిళనాడులో ఏ డ్యాన్స్ ఉంటుంది అని ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం అనేది తమిళనాడు, ఇది సౌత్ ఇండియన్. ఒడిస్సా ఫ్రమ్ ద ఈస్ట్ కోస్ట్ స్టేట్ ఆఫ్ ఒడిస్సీ. మణిపూర్ చూసినట్లయితే మణిపూర్ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ మణిపూరి. ద మ్యూజిక్ అసోసియేటెడ్ విత్ దీస్ డిఫరెంట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ కాంపోజిట్స్ ఆఫ్ హిందూ, మలయాళం,
నెక్స్ట్ మణిపూరి, సాంస్క్రిట్, తమిళనాడు, ఒడియా, తెలుగు, అసమీస్. మనకి ఇక్కడ కనిపిస్తున్న డ్యాన్స్ చూసినట్లయితే మనకి మణిపూరి డ్యాన్స్ అండి, మణిపూరి రాసలీలలు, మణిపూరి డ్యాన్స్ అండి, మణిపూరి. నెక్స్ట్ మనకి ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మనకి 200 BCEలో స్టార్ట్ అయ్యాయండి. 200 BCEలో ఈ మనకి స్టార్ట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరతనాట్యం చూసినట్లయితే భరతనాట్యం రాసింది ఎక్కడి నుండి తీసుకొచ్చారు అంటే మనకి భరతముని రాసిన నాట్యశాస్త్రం నుండి తీసుకురావడం జరిగిందండి. మనం ఒక్కొక్క డ్యాన్స్ కోసం చూసినట్లయితే ఇక్కడ చూడండి. టైప్స్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్. నాట్యశాస్త్ర ఇస్ ద ఫౌండేషనల్ ట్రెజెస్ట్ ఆఫ్ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడి నుండి తీసుకొచ్చారని చెప్పాను, భరతముని రాసిన నాట్యశాస్త్రం. అండ్ దిస్ టెక్స్ట్ ఈజ్ attribute to the ancient scholar Bhartamuni. The first complete completion is dated about between 200 BC నుండి 200 CE వరకు అండి. తర్వాత ఇక్కడ మనకి మోస్ట్లీ ఎక్కడి గురించి మాట్లాడుతున్నాం అంటే భరతనాట్యం గురించి మాట్లాడితే ద మోస్ట్ సిచ్యువేటెడ్ వెర్షన్ ఆఫ్ ద నాట్యశాస్త్ర టెక్స్ట్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 6,000 వెర్సెస్ స్ట్రక్చర్స్ ఇంటూ 36 చాప్టర్స్ అండి. 6,000 మనకి వెర్సెస్ ఉంటాయి, అదేవిధంగా 36 చాప్టర్స్ కలిగి ఉంటుంది. అది ఏంటంటే నాట్యశాస్త్రం. ఇందులో మనకి తాండవం అంటే ఏంటంటే తాండవ అంటే ఏంటంటే మనకి శివతాండవం అంటారు కదండి. శివతాండవం అంటే డ్యాన్స్. ద థియరీ ఆఫ్ రాస భావ ఎక్స్ప్రెషన్స్ గెస్టెస్ యాక్టింగ్ త్రూ ది బేసిక్ స్టెప్స్ స్టాండింగ్ పోస్టర్స్ ఆల్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ క్లాసికల్ డాన్సెస్. ఇవన్నీ మనకి తాండవం, నెక్స్ట్ లేకపోతే మ్యూజిక్, ఇవన్నీ కూడా దేనికంటే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లో భాగాలు. ఇక్కడ మనకి ఒక్కొక్కటి చూసినట్లయితే మీకు ఒక్కొక్కటి క్లాసికల్ డ్యాన్స్ గురించి మాట్లాడతాను చూడండి. భరతనాట్యం ఫ్రమ్ తమిళనాడు, కథక్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, కథకళి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, మణిపూరి, మోహినియాట్టం కేరళ, ఒడిశా, క్షత్రియ అస్సాం. ఇక్కడ మనకి చూసినట్లయితే చౌ ఈజ్ ద ఎక్కడంటే ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండి. అదర్ డ్యాన్స్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. చౌ ఈస్టర్న్ ఇండియా. ఇక్కడ చూడండి, మీరు ప్రతి ఒక్క డ్యాన్స్ ఫామ్ని చూడొచ్చు. భరతనాట్యం అండి, తర్వాత కథకళి, కూచిపూడి, తర్వాత మణిపూరి, మోహినియట్టం, ఒడిస్సా, క్షత్రియ. దీన్ని షార్ట్కట్ కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఏంటంటే మామ్ బైక్ 3 అని గుర్తుపెట్టుకోవచ్చండి. మామ్ బైక్ 3. మామ్ అంటే ఫస్ట్ ఎం అంటే మణిపూరిని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓ అంటే ఒడిస్సీ అండి, ఎం అంటే మోహినియట్టం, బి అంటే భరతనాట్యం, K3 మనకి కథకళి, నెక్స్ట్ కూచిపూడి, తర్వాత క్షత్రియ. ఇది నెక్స్ట్ ఇందులో ఫేమస్ పర్సనాలిటీస్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుండే వస్తున్నాయి. భరతనాట్యంలో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఫేమస్ పర్సన్ ఎవరంటే రుక్మిణీదేవి అరుండల అంటారండి. తర్వాత పద్మ సుబ్రహ్మణ్యం, తర్వాత వైజయంతిమాల, తర్వాత సీమ కర్మీన, నెక్స్ట్ పండిట్ స్వాతి, నెక్స్ట్ ఉదయంతికర్. ఇక్కడ మనకి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేశాను, ఇంకో వీడియోలో మీకు చెప్తాను షార్ట్కట్స్తో. కథక్ చూసినట్లయితే వెరీ వెరీ ఫేమస్ పర్సన్ ఎవరంటే బీర్జ్ మహారాజు, నెక్స్ట్ నహీద్ సిద్దిక్, లచ్చ మహారాజు, గోపి కృష్ణ, శాశ్వత సేను, మణిజారి చతుర్వేది. కథకళి చూసినట్లయితే కళామండలం కృష్ణ నాయర్ అండి. కథకళి చూసినట్లయితే కళామండలం కృష్ణ నాయర్. కూచిపూడి చూసినట్లయితే మనకి మల్లిక సారాభాయ్, వి సత్యనారాయణ శర్మ, దీపి శశిధరణ. వీళ్ళందరూ కూడా కూచిపూడికి ఫేమస్ అండి. వి సత్యనారాయణ శర్మ అంటే వెంపటి సత్యనారాయణ, చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ కూచిపూడి. తర్వాత మనకి మణిపూరి చూసినట్లయితే గురు బిపిన్ సింగ్ అండి. తర్వాత దర్శన్ జౌహరి సిస్టర్స్ అని చెప్తారండి. మణిపూర్లో మనకి గురు బిపిన్ సింగ్, దర్శన్ జౌహరి సిస్టర్స్, దివిజన్ నెక్స్ట్ చలియా, నెక్స్ట్ అమల్ శంకర్ అండి, అమల్ శంకర్. తర్వాత మోహినియట్టం చూసినట్లయితే కళామండలం కళ్యాణి కుట్టియమ్మ, వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. నెక్స్ట్ శోభన్, నెక్స్ట్ సునంద నాయర్, కళామండలం రాధిక, నెక్స్ట్ తానకమణి, తర్వాత కళామండలం అహిమూర్తి. ఇక్కడ చూడండి, మీకు కొన్ని కీవర్డ్స్ చెప్తాను. కథక్లో చూసినట్లయితే మనకి
మహారాజు అని మహారాజ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయండి. బీర్జ్ మహారాజ్ అవ్వచ్చు, లచ్చ మహారాజ్ అవ్వచ్చు. ఇంకా మహారాజాస్ వచ్చాయంటే అది దేనికి సంబంధించి ఏ క్లాసికల్ డ్యాన్స్ చెందిన వాళ్ళు అంటే కథక్ అండి. అదే కథకళి చూసినట్లయితే కళామండలం అలా వస్తుందండి. నెక్స్ట్ మనకి ఎక్కువ చూడండి మణిపూర్లో చూసినట్లయితే జావరి సిస్టర్స్, గురు బిపిన్ సింగ్ బాగా ఫేమస్ అండి. తర్వాత మోహిని ఐటంలో చూడండి కళామండలం కళ్యాణి కుట్టియమ్మ, శోభన్, సునంద నాయర్, కళామండలం రాధిక, తనిఖమణి, నెక్స్ట్ కళామండలం హమ్యవతి. ఒడిషా చూసినట్లయితే ఇక్కడ మనకి మహాపాత్ర బాగా ఫేమస్ అండి. సుజాత మహాపాత్ర, మాధవ్ ముద్గల, నెక్స్ట్ కేలిచరణ మహాపాత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేలిచరణ మహాపాత్ర, సురేంద్రనాథ్ జైనా, తర్వాత శోభన్ సహజన, నెక్స్ట్ మినాత్ మిశ్రా. క్షత్రియ చూసినట్లయితే జటిన్ గోస్వామి. మనకి చూసినట్లయితే రీసెంట్గా పద్మ అవార్డ్స్లో జటిన్ గోస్వామికి మనకు పద్మ అవార్డ్స్ రావడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ క్షత్రియ డ్యాన్స్లో జటిన్ గోస్వామికి 2024లో పద్మ అవార్డ్స్ వచ్చాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇందిరా పిపి బొర్రా, నెక్స్ట్ గణకంత్ర బొర్రా, సరోడ్ శైకా, పుష్ప బయార్, వీళ్ళందరూ కూడా క్షత్రియ డ్యాన్స్ అండి. వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 1 by 1 క్లాసికల్ డ్యాన్సెస్ కోసం మనకి చూసినట్లయితే నేను ఇన్ డీటెయిల్గా మీకు కొన్ని ఒక్కొక్క డ్యాన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ వీడియోస్ అనేది టెలిగ్రామ్లో లింకులు పెడతాను. అదేవిధంగా మనకి ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తాను. ఒక్కొక్క భరతనాట్యంకి ఫేమస్ పర్సనాలిటీ అండి, భరతనాట్యం కోసం 15 నిమిషాల వీడియో, అలా ప్రతి వీడియో కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవి 1 by 1 చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.